వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట ప్రభుత్వ ఆసుపత్రిలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇటీవల బాలింతలు, గర్భిణీలు మృతి జరిగిన సంఘటనలపై డిఎం అండ్ హెచ్ఓ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. పెనుగంచిప్రోలులో జరిగిన వైరల్ బొబ్బర్లపై ఆందోళన చెందవద్దని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన శాసనసభ్యుడు శ్రీరామ్ రాజగోపాల్. అందరూ నమస్కారం. ఈరోజు జగ్గేపేట సిహెచ్సి గవర్నమెంట్ హాస్పిటల్లో మీటింగ్ డెవలప్మెంట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. సూపరింటెండెంట్ హరికృష్ణ గారు, అదేవిధంగా కమిటీ నాగేశ్వర గారు కూర్చొని మరి స్టాఫ్ పెద్దలతో కూర్చున్నాం. ఈరోజు మరి హాస్పిటల్లో ఉన్నటువంటి ఇంకా నీడ్స్ విషయం మీద డిస్కస్ చేసాం. మరి ప్రతిరోజు కూడా ఓపీకి 200 మంది ఓపీ వస్తున్నారు. ఆ ఓపీకి వచ్చినటువంటి అందరికి కూడా మెడిసిన్ పూర్తిగా అవైలబుల్ ఉండాలని చెప్పినప్పుడు పూర్తిగా ఉన్నాయన్నారు. ఒకవేళ లేట్ అయితే దాన్ని ఇదే విధంగా గతంలో రాంకోసి మెడిసిన్ వాళ్ళు ఏర్పాటు చేసేవాళ్ళు. ఇంకా అవసరమైతే ఎవరెవరితో మాట్లాడి ఆ మెడిసిన్ ఏర్పాటు చేస్తామని చెప్పాము. డయాలసిస్ రోజు 50 మంది డయాలసిస్కి వస్తూ ఉంటారు. డయాలసిస్కి ఇద్దరు బ్లడ్ టెస్ట్కి బయట ల్యాబ్కి వెళ్ళేవాడు. ఈరోజు మరి బయట ల్యాబ్కి పోకుండా బ్లడ్ టెస్ట్ మొత్తం ఇక్కడే జరుగుతూ ఉన్నాయి. త్వరలో మరి థైరాయిడ్, అదేవిధంగా ఎలిసాటర్ బ్లడ్ టెస్ట్ కూడా ఎక్విప్మెంట్ కావాలని చెప్పి అన్నారు. త్వరలో అది కూడా ఏర్పాటు చేసుకుంటాం. ప్రత్యేకంగా హాస్పిటల్కి గైనిక్, పిడియాట్రిక్, జనరల్ సర్జరీ కూడా అవసరం ఉంది. దానిలో మరి త్వరలో మరి కమిషన్ కూడా రాసి హెల్త్ మినిస్టర్ గారికి, అదేవిధంగా సీఎం గారిని కలిసి ఏదైతే డాక్టర్స్ వేకెన్సీ డాక్టర్స్ కూడా ఫిల్అప్ చేసుకుంటాం. ఈ హాస్పిటల్కి మరి పేషెంట్ ఎంతమంది వచ్చినా సరే వాళ్ళకి పూర్తి సౌకర్యాలు ఇస్తూ మరి ప్రభుత్వ పట్ల ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ హాస్పిటల్లో మంచి వైద్యం ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ కావచ్చు, లేదా సీఎం రిపోర్ట్ కావచ్చు, అదేవిధంగా ఎల్ఓసి మీద కూడా వైద్యం అందిస్తా ఉన్నాం. గైనకాలజీ డిపార్ట్మెంట్ కూడా ప్రత్యేకంగా స్ట్రెంగ్త్ చేయడం కూడా ప్లాన్ చేస్తా ఉన్నాం. త్వరలో మరి ఏదైతే వేకెన్సీ ఉన్నటువంటి పోస్ట్ ఫిల్అప్ చేసుకుని అన్ని విధాలు కూడా ప్రభుత్వ హాస్పిటల్ ప్రజలకు అందుబాటులో ఉంది. ఇంకేమైనా ప్రజలు కనుక హాస్పిటల్ గురించి ఫీడ్బ్యాక్ ఇస్తే తప్పకుండా ఈ హాస్పిటల్లో ఇది అవసరము, అది జరుగుతుందని చెప్పి మా దృష్టిగా తప్పకుండా దాన్ని కూడా సరిచేసి ఇంకా మెరుగైన వైద్యం వాళ్ళకి కావాల్సినటువంటి తప్పకుండా చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. మనకి ఇక్కడ డెలివరీలు ఎన్ని జరుగుతున్నాయి మన గవర్నమెంట్ హాస్పిటల్లో? మామూలుగా సర్జరీస్ ఎన్ని చేస్తున్నాం? యావరేజ్గా 30 జరిగితే దాంట్లో 15 సర్జరీలు, 15 నార్మల్. బాలింతలకి బయటకు వెళ్తున్నారు, బయట ప్రమాదాలు అవుతుంది. దాని మీద ఏమైనా ఎంక్వైరీ జరుగుతుంది అంటే వీలైనంతకు హాస్పిటల్ వస్తే అది ఇక్కడ డెలివరీ చేయడానికి అవకాశం ఇక్కడే చేస్తాం. లేని పక్షంలో విజయవాడ రిఫర్ చేస్తున్నాం. కొన్ని వేరే హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ చేస్తున్నారు, ఆరోగ్యశ్రీ పోతున్నారు, వాడు ఫ్రీగా చేస్తూ ఉన్నారు. లేని పక్షంలో మేము విజయవాడకి రిఫర్ చేస్తున్నాం. అదే ఇప్పుడు బయట కొన్ని సంఘటనలు జరిగింది, 2-3 సంఘటనలు బాధితులు చనిపోయారు. దాని మీద ఏమైనా ఫీడ్బ్యాక్? దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తే అంతా బాగుండి కూడా అమ్మాయి ఒకసారి షాక్లో పోవడం అని చెప్పి ఒక కేసు తెలిసింది. ఇంకో కేసు కూడా మరి నిజంగా లోపల బేబీ ఎక్స్పైర్డ్ అవ్వడం, అది ప్రాబ్లం ఇది చెప్పన్నారు. దాన్ని కూడా డిఎం నుంచి కూడా ఎంక్వైరీ స్టడీ చేస్తున్నారు. అటువంటి మీరు తెలుసుకుంటారు. నిన్న మన పెనుగంచిప్రోలులో వేరే ఒక రకమైన బొబ్బర్లు రావటం ఇవన్నీ జరిగింది. అలాంటి కేసులు ఏమైనా దగ్గర అది కూడా ఓన్లీ వైరల్ ఇన్ఫెక్షన్. నేను స్వయంగా విజయవాడ పోయి అక్కడ ఆర్మో మేడంతో మాట్లాడాము. ఆ వాళ్ళు అదే ఇంట్లో పెద్ద అమ్మాయికి వచ్చింది. తర్వాత అమ్మాయి తగిన 10 రోజులకి చిన్న పాప వచ్చింది. పక్కింట్లో కానీ ఇంట్లో వేరే వాళ్ళకు లేవు. అది వైరల్ తప్ప వేరే లేదు. అది కూడా అయినా సరే ఈరోజు జిల్లా కలెక్టర్ గారు వచ్చారు, డిఎంపీ పరిశీలి చేస్తాను. ఎటువంటి ఇబ్బంది లేదు.